మళ్ళీ శ్రీకాంత్ గారు ఉన్నారు లైవ్ లో. శ్రీకాంత్ గారు, అమ్మా. ఎలా చూస్తున్నారు ఈ ప్రెస్ మీట్ ని? కవిత గారి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా కనిపించట్లేదా మీకు? ఫీల్ అయినామండి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకున్నాము నిన్నటి వరకు. ఎప్పుడైతే సస్పెన్షన్ చేసినారో ఆ రోజు స్పష్టంగా అందరికీ కనిపించింది. అంటే కేసీఆర్ గారికి కూతురు కన్నా కూడా ఇంకా మిగతా కుటుంబ సభ్యుల కన్నా కూడా పార్టీయే ముఖ్యము, తర్వాత తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఒక బలమైనటువంటి నమ్మకం మా అందరికి కూడా కలిగింది. కాబట్టి పెద్ద ఇప్పటి నుండి సమస్య లేదు. అయితే దీంట్లో ఒక్కటి గమనించాలండి, ఇవాళ ప్రెస్ మీటు సరే అనుకున్న కొంతమంది బాగా ఉత్సాహంగా, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. ఆమె ఏమో చెప్తుందని చెప్పి పాపం నిరాశకు గురయ్యారు వాళ్ళందరూ కూడా. మేము ఎక్స్పెక్ట్ చేసింది అందులో విషయం ఏమి ఉండదు, మాకు తెలుసు కదా, ఆమె గురించి తెలుసు కాబట్టి అందులో పెద్ద విషయం ఏమి ఉండదని చెప్పి మేము అనుకున్నట్టే జరిగింది. అయితే ఒక్కటండి, ఇందులో గమనిస్తే ముఖ్యంగా కవిత గారు సుమారు 2-3 మాసాల నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉందండి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులలో పడుతుందో ఇక మనము సమాధానం చెప్పలేము ప్రజలకు అనుకునేటప్పుడు టక్కున కవిత గారిని ముంగట పెట్టడం, అది ఏదోటి ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో రకమైనటువంటి మాట్లాడడం, ఇష్యూ డైవర్ట్ చేయడం, ఇట్లా 3 సందర్భాల్లో జరిగినాయండి. పూర్తిగా మీరు గమనిస్తే ఓసారేమో ఈడీ ఛార్జ్ షీట్ లో ముఖ్యమంత్రి గారి పేరు ఏది అక్కడ నేషనల్ హెరాల్డ్ దాంట్లో పెద్ద సంచలనమైనప్పుడు వెంటనే కవిత గారు ఒక ప్రెస్ మీటు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా బాగా పెద్ద సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రెస్ మీటు. కాబట్టి డెఫినెట్గా పాపం మేము కూడా మా ఆడబిడ్డ ఎంతైనా నిన్నటి వరకు కూడా పూర్తి అక్కయ్య అని చెప్పి మేము ఇంట్లో కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకుంటామో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నోరారా అక్కయ్య అని పిలుచుకున్నాము. కాకపోతే దురదృష్టం ఆమె 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకో మరి ఈ తతంగం అంతా కూడా కొంత మాకు ఇబ్బందికరమే అయినప్పటికీ కూడా నిన్న సస్పెన్షన్ అంటే శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒకటి, హరీష్ రావు గారు కేసీఆర్ ఓడగొట్టడానికి ట్రై చేశారు, కేటీఆర్ ఓడించేందుకు ట్రై చేశారు, ఈటెలను గెలిపించారు బీజేపీ నుంచి, రఘునందన్ బీజేపీ నుంచి గెలిపించారు. ఇలాంటి కామెంట్లను ఎలా చూస్తారు మరి? నేను ఏమంటున్నా అండి, ఈ రోజు ప్రెస్ మీట్ తో ఆ డొల్లతనం అంతా బయటపడ్డదండి. ఇవాళ హరీష్ రావు గారు డే 1 నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి దగ్గరున్నారు. కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరే ఉన్నారు. ఇంకా వీళ్ళు లేరు. ఇప్పుడు కేటీఆర్ గారైనా తర్వాత కవిత మేడం అయినా అమెరికాలో ఉన్నారు. వీళ్ళు ఉన్నదంతా కేవలం హరీష్ రావు గారే ముందున్నదంతా కూడా. కాబట్టి ఆయన మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. మేము కాదండి, మీరు చూడలేదా హరీష్ రావు గారిని? విఠల్ గారు చూడలేదా? పాపం మన శరణ్ కౌశిక్ గారు అంటే చూడకపోయి ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. హరీష్ రావు గారు ఏందని పని రాక్షసుడు. హరీష్ రావు గారి మీద ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణ లేదు. మొన్నటి నుంచి ఆరోపణలు, మరి కాళేశ్వరం కానివ్వండి, తర్వాత ఇంకోటి కానివ్వండి, ఆరోపణలు సహజంగా వస్తాయి. అదే పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు, తర్వాత అన్ని లక్షల కోట్ల వ్యవహారం నడిచినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వస్తాయి. కానీ అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు, కేటీఆర్ ఓడించేందుకు హరీష్ రావు ప్రయత్నం చేస్తుంటారా? అలా జరిగిందంట. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది వచ్చిన ప్రతి క్షణం హరీష్ రావు గారు అండగా ఉన్నారు. 100% ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు గారిని ఈ కవిత గారే అన్నారు. మాకన్నా ముందు హరీష్ రావు గారు పని రాక్షసుడు అని చెప్పి ఆమెనే 100 సార్లు మాట్లాడింది. కాబట్టి ఇవాళ ఏదో రకమైన ఆరోపణ చేయాలి, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి. నిన్న సస్పెన్షన్ గురయ్యారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి. ఎవరి మీద అనడానికి లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, పబ్లిక్ మనుషులు అందరూ కూడా అక్కడ ఇప్పుడు సంతోష్ రావు గారు 24 గంటలు కేసీఆర్ గారు ఎంబడి ఉండేటువంటి వాడు, పొద్దున 6 గంటలు మొదలుకొని రాత్రి 12 గంటల వరకు. కాబట్టి అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఏదో రకంగా బట్టగాల్చి మీద వేయాలి, ఎవరినో ఒకరిని ఆరోపించాలని చెప్పి ఇవాళ డొల్లతనం బయటపడ్డది. నాకు ఒకటి బాగా గుర్తుందండి. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి ఈరోజు కవిత గారు మాట్లాడింది, తనే సమస్యలు సృష్టిస్తాడు, తనే పరిష్కరిస్తారని చెప్పి. ఎంత బాధాకరం అంటే ఆ మాట. ఒక్కసారండి, మొత్తం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక అగ్ని పరీక్ష వచ్చింది. కొండా సురేఖ గారు రాజీనామా చేసి పోటీ చేశారు. కనీసం అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కూడా లేకుండే. భిక్షపతి యాదవ్ గారు అని చెప్పి ఒక మామూలు ఒక జడ్పీటీసీ స్థాయి వ్యక్తిని ఆ రోజు హరీష్ రావు గారు మొత్తం అక్కడే 24 గంటలు ఉండి బాగా కష్టపడితే 1500 మెజారిటీతో గెలిచినామండి. అప్పుడు ఏంది పోటీ ఎవరు? ఆమె వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ నుంచి పోటీ చేసి ఒకవేళ గెలిచినట్టుంటే తెలంగాణ అస్తిత్వానికే ముప్పని చెప్పి ఆ రోజు ఆయన పడ్డటువంటి అది మేము కూడా వెళ్ళినాం అక్కడికి ప్రచారానికి. 2006లో ముఖ్యంగా 2008లో, ఇంకా 2006లో అంటే కొంత క్లియర్ గా ఉండే, 2008లో కేవలం 10,000 మెజార్టీతో కేసీఆర్ గారు గెలిచారు ఆ రోజు. కాబట్టి వాటికి పూర్తి స్థాయిలో హరీష్ రావు గారిని శంకించేటువంటి ఏ ఒక్క ఆధారం కానీ ఏది కూడా లేదండి. పాపం హరీష్ రావు గారు కూడా అనేక మొదటి నుంచి కూడా, అంటే ఇప్పటి నుండి కాదు,
పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటి రోజు నుంచి హరీష్ రావు పార్టీ పెడతాడు, బీజేపీలోకి పోతాడు, లేకపోతే ఇంకో దాంట్లో పోతాడని చెప్పి ఎప్పుడు అగ్ని పరీక్షలు ఇది వజ్రమా రాయా అని చెప్పి చూడడానికి ఒక కవిత మేడమే కాదు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోపణలు చేసి ఇవాళ మొత్తానికి కేసీఆర్ గారిని తను దేవుళ్లాగా చూస్తాడు. సిద్దిపేటలో వాళ్ళ ఇల్లు ఉందండి, ఇప్పుడు కేసీఆర్ గారు పాత ఇల్లు హరీష్ రావు గారికి ఇచ్చారు. హరీష్ రావు గారు దాన్ని ఇల్లులాగా చూడడు, ఒక గుడిలాగా చూస్తాడు. కాబట్టి హరీష్ రావు గారి గుండెలో కేసీఆర్ గారి స్థానం అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకు హరీష్ రావు టార్గెట్ అయ్యారు కవిత కంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నాండి, ఇప్పుడు ఆరోపణలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి పార్టీలో. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టం వచ్చినా, ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి కష్టం వచ్చినా కవిత గారు రావడం, ఏదో రకంగా మాట్లాడడం, వీటన్నిటిని కూడా చివరి ఒక్క నిమిషం చెప్తానండి. మొన్న అసెంబ్లీ జరిగిందండి, మొన్న అసెంబ్లీ జరిగితే రాత్రి 2 గంటల వరకు అసెంబ్లీ జరిగింది. 8 గంటల వరకు కూడా హరీష్ రావు గారు, తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పారు. ప్రజలందరికీ కూడా తేట తెల్లం చేశారు కాళేశ్వరం విషయంలో. ఆ కమిషన్ ఏం చెప్పింది, కమిషన్ నుంచి మంత్రులు అడిగినటువంటి క్వశ్చన్లు అన్నిటి కూడా తనే సమాధానాలు చెప్పిండు, క్లియర్ అయింది. తెల్లారే ప్రెస్ మీట్ పెడతారండి? ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం అనేది కొంచెం మన రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళం ఎవరికైనా కానీ తెలుస్తుంది కదా. తెల్లారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అనేది, ప్లస్ ఈ ఆరోపణలు చేయడం, హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని మీరు అసెంబ్లీలో మీ నాయకులంతా గగ్గోలు పెడితే, అవినీతి జరిగింది, హరీష్ రావు సంతోష్ రావు చేశారని కవిత చెప్పడం అనేది ఖచ్చితంగా మీ పార్టీకి అది ఇబ్బందికర అంశమే.